నెక్స్ట్ వచ్చేసి హాలిడే ఉన్నది, దీనికి ఏదో చూద్దాం. చూడండి, ఇక ఇది కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది చూస్తేనన్నా కొంతమందికి సిగ్గు వస్తుంది కావచ్చు. రామ మందిరం ప్రారంభోత్సవ వేళ మారిషస్ ప్రభుత్వం ప్రత్యేక సెలవు. మారిషస్ అంటే అదొక ద్వీపం, అదొక దేశం, అదొక ద్వీపం. సో మన దేశం కాదు, అది ద్వీపం, అదొక దేశం. రామ మందిరం ప్రారంభోత్సవ వేళ మారిషస్ ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించిందట. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న 2 గంటల ప్రత్యేక సెలవును మారిషస్ ప్రభుత్వం ప్రకటించింది. గ్రేట్ అండి, గ్రేట్. అందరూ కూడా ఒక్కసారి సపోర్ట్లు కొట్టాలి, మారిషస్ ప్రభుత్వానికి సెల్యూట్ చెప్పాలి. ఈ నిర్ణయంతో మారిషస్లోని హిందూ ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 22న జరిగే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసే అవకాశం దక్కనుంది. ఈ ప్రత్యేక సెలవు దినం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల పాటు ఉండనుంది. మారిషస్ జనాభాలో 48.5% హిందువులు ఉన్నారు. సెంటిమెంట్లు, సాంప్రదాయాలను గౌరవించేందుకు ఇది ఒక చిన్న ప్రయత్నమని మారిషస్ పీఎం ప్రవీణ్ జగన్నాథ్ పేర్కొన్నారు. భారత్లో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల ప్రత్యేక సెలవును మంజూరు చేయడానికి మంత్రివర్గం అంగీకరించినట్లు ప్రధానమంత్రి ప్రవీణ్ జగన్నాథ్ నేతృత్వంలోని మారిషస్ క్యాబినెట్ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది చూడండి, మన దేశంలో రామ మందిరం రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ ఉన్నది కాబట్టి 2 గంటలు అంటే దాన్ని వీక్షించేందుకు 2 గంటలు ఆ ప్రభుత్వం సెలవు ప్రకటించింది ప్రభుత్వ ఉద్యోగులందరికీ. అంటే మరి మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? మన దేశంలోనే ప్రాణప్రతిష్ఠ రామ్ లల్లా. అలాగే ఆంధ్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దయచేసి ప్రజలందరూ కూడా డిమాండ్ చేయండి. ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలి. అది మన పండుగ రోజు కాబట్టి ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలి. మనందరం కూడా ఆ ప్రాణ ప్రతిష్టను స్క్రీన్లలో, టీవీలలో, స్మార్ట్ ఫోన్లలో చూసేందుకు మనకు అవకాశం కల్పించాలని చెప్పేసి మనం అందరం కూడా డిమాండ్ చేయాలి. నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఈ యొక్క ఎక్కడో ఒక దేశం, ఒక ద్వీపం వాళ్ళే సెలవు ప్రకటించారు మన దేశంలో ప్రాణ ప్రతిష్ఠ అయితే, మరి మన 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 రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తారంటే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా అందరూ కూడా హాలిడే ప్రకటించాలని చెప్పేసి మీరు సోషల్ మీడియాలలో కూడా ప్రభుత్వాన్ని అడగండి. ఇది కూడా ముఖ్యమైన విషయం కాబట్టి దయచేసి అందరూ కూడా. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే జనవరి 22న మనకు పండుగ రోజు మహిళలందరూ కూడా శ్రీరామ జ్యోతి వెలిగించాలి. మహిళలే కాదు ఎవరైనా వెలిగించవచ్చు. ముఖ్యంగా మహిళలు ఇది ఒక దీపావళి కంటే పెద్ద పండుగ కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వందల ఏళ్ల నాటి కళ నెరవేరే రోజు అది జనవరి 22 అనేది.